నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. ముద్రగడ పద్మనాభం రాజకీయ ప్రస్థానంలో ఎన్నో పోరాటాలు ఉన్నాయి. 2005లో ఆయన రైతుల కోసం చేసిన పోరాటం సంచలనమైంది. ఏలేరు కాలుక భూసేకరణ విషయంలో రైతులకు ముద్రగడ మద్దతు తెలిపారు. ఆ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి నిరాహార దీక్ష చేశారు. అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వానికి ఓ అల్టిమేటం జారీ చేశారు. ఈ సమస్యలను పరిష్కరించకపోతే తుపాకీతో కాల్చుకుంటానని గడువు విధించారు. ఇలా ఒకటేమిటి, ఆయన జీవితంలో అనేక సంచలన విషయాలు ఉన్నాయి. మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరణంపై రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని తెలియజేశారు. రాజకీయాల్లో మొదటి నుంచి ప్రజా సమస్యలు, తన అనుచరులకు ఎదురైన ఇబ్బందులపై గట్టిగా పోరాడేవారని గతంలో జరిగిన సంఘటనల్ని గుర్తు చేస్తున్నారు. ఎన్నో సందర్భాల్లో ఆయన చేసిన పోరాటాలు వార్తల్లో నిలిచాయంటున్నారు. 2005లో ముద్రగడ పద్మనాభం చేసిన ఓ పోరాటం సంచలనమైంది. 2005లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిపై పోరాటం చేశారు. ఏలేరు కాలువను పోలవరం ప్రాజెక్టులో భాగమైన ఎడమ ప్రధాన కాలువతో అనుసంధానంపై అప్పటి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. దీనికోసం తూర్పుగోదావరి జిల్లాలోని ఏలేరు కాలువ ఆధునీకరణకు సంబంధించి భూసేకరణ చేపట్టగా రైతులకు పరిహారం పంపిణీకి సంబంధించి వివాదం నడిచింది. 2005లో ముద్రగడ పద్మనాభం ఏలేరు కాలువ ఆధునీకరణ పనులు, భూసేకరణకు సంబంధించి స్థానిక రైతులతో కలిసి ఆందోళనకు దిగారు. ఏలేరు కాలువ నిర్మాణానికి భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం ఇచ్చే పరిహారం విషయంలో అన్యాయం జరుగుతోందని ముద్రగడ ఆరోపించారు. ఈ క్రమంలో రైతులకు మద్దతుగా చేసిన పోరాటంలో భాగంగా కుటుంబం, అనుచరులతో కలిసి ఆమరణ నిరాహార దీక్ష కూడా చేశారు. ఈ వివాదం మరింత ముదరడంతో రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే తాను తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకుంటానని బహిరంగంగా ప్రకటించడం అప్పట్లో సంచలనమైంది. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించడానికి 2005 అక్టోబర్ 21 ఉదయం 11 గంటల వరకు గడువుగా నిర్ణయించారు. ఒకవేళ అప్పటిలోగా పరిష్కరించకపోతే తుపాకీతో కాల్చుకొని చనిపోతానని అల్టిమేటం ఇచ్చారు. ఆయన ఓ రివాల్వర్, మరో తుపాకీని పక్కన పెట్టుకుని నిరాహార దీక్ష చేయడంతో కుటుంబ సభ్యులు, అనుచరులు, కాపు నాయకులు భయపడ్డారు. అప్పటి కాకినాడ ఎంపీ ఎంఎం పల్లం రాజా నేతృత్వంలోని ఒక టాస్క్ ఫోర్స్ను కిర్లంపూడిలోని ముద్రగడ ఇంటికి వెళ్లారు. ఆర్ ప్యాకేజీకి సంబంధించి కలెక్టర్ సంతకం చేసిన ఒక లేఖను అందజేశారు. అయితే అప్పటికే ముద్రగడ తుపాకీని గురిపెట్టుకున్నారు. వెంటనే అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే తోట గోపాలకృష్ణ ఎంతో కష్టపడి ముద్రగడను ఒప్పించారు. పల్లం రాజు తీసుకొచ్చిన లేఖను చదివిన తర్వాత నిరాహార దీక్షను విరమిస్తున్నట్లు ముద్రగడ ప్రకటించారు. పద్మనాభంతో పాటుగా కుటుంబ సభ్యులు, అనుచరులు దీక్ష విరమించారు. వెంటనే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ప్యాకేజీకి అంగీకరిస్తూ జీవోను విడుదల చేసింది. ముద్రగడ పద్మనాభం మరణంపై సంతాపాన్ని తెలియజేసిన మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య 2005 నాటి ఘటనను గుర్తు చేసుకున్నారు. ముద్రగడ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఒక కీలక మలుపుగా నిలిచిందన్నారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కేబినెట్ లో తాను నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేస్తున్న సమయంలో ముద్రగడకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య జరిగిన చర్చల అనంతరం జలయజ్ఞం నీటిపారుదల ప్రాజెక్టుల వల్ల ప్రభావితమైన రైతులు, కుటుంబాల కోసం సవరించిన ఒక చారిత్రాత్మక పునరావాస ప్యాకేజీకి ప్రభుత్వం అంగీకరించిందన్నారు. ఆ నిర్ణయం ప్రాజెక్టుల వల్ల నిర్వాసితులైన ప్రజల పునరావాసం లభించిందన్నారు. ముద్రగడ పద్మనాభం 1988లో పర్తిపాడు నియోజకవర్గం ఉత్తర కంచిలో తన అనుచరుల్ని పోలీసులు అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకించారు. ఏకంగా 13 రోజుల పాటు పోలీస్ స్టేషన్ దగ్గర ఆయన ఆందోళనలు చేపట్టడంతో అనుచరుల్ని పోలీసులు విడిచిపెట్టారు. ఆ తర్వాత ముద్రగడ 1997లో కాపుల్ని బీసీల్లో చేర్చాలని ఉద్యమాలు చేశారు. ఆ సమయంలో తన అనుచరులపై నమోదు చేసిన కేసుల్ని తొలగించాలని ఆయన నిరాహార దీక్ష చేశారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి ఆ కేసుల్ని తొలగించారు. 2015 నుంచి ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్ల కోసం పోరాటం చేశారు. 2016లో జనవరి 31న తునిలో కాపు ఐక్య గర్జన సభ ఏర్పాటు చేయగా ఆ సమయంలో రత్నాచల్ ఎక్స్ప్రెస్ రైలు దహనం చేసిన ఘటన సంచలనం రేపింది. ఆ తర్వాత ముద్రగడ దీక్షలు కూడా చేశారు. 2020లో ఆయన కాపు రిజర్వేషన్ల ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. 2020 తర్వాత కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2024 ఎన్నికలకు ముందు ఆయన యాక్టివ్ అయ్యారు. ముద్రగడ జనసేన పార్టీలో చేరతానని ప్రచారం జరిగినా ఆ తర్వాత పరిణామాలు మారడంతో వైఎస్ఆర్సీపీలో చేరారు. పిఠాపురం నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఓడిస్తానని ముద్రగడ సవాల్ చేశారు. ఒకవేళ గెలిస్తే తన పేరు మార్చుకుంటానని ప్రకటించారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయం సాధించగా తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారు.